అందరికీ నమస్కారం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలాగో మరొక దేహమును పొందుట కూడా అలాగే. కనుక ఈ విషయములలో ధీరులు మోహము నొందరు. In living beings, childhood, youth and old age are same like getting another body. So the braves are not infatuated in those matters. प्राणियों के शरीर में बचपन, जवानी या बुढ़ापा होता है और किसी तरह उन्हें दूसरा शरीर मिल जाता है. इसलिए वीर लोग इस विषय में आसक्त नहीं होते. మనమందరం భగవద్గీతని చదువుదాం, విందాం, వీలైతే నలుగురితో పంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. జై భగవద్గీత, జై శ్రీకృష్ణ, జై హింద్.